డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, అల్జీమర్స్ డిసీజ్ అంటే ఏంటి? అల్జీమర్స్ డిసీజ్ వల్ల సెక్స్ విషయంలో వింత ప్రవర్తన ఏర్పడుతుందా? అల్జీమర్స్ డిసీజ్కి చికిత్స ఉందా లేదా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఆల్జీమర్స్ డిసీజ్ అంటే ఒక రకమైన మతిమరుపు వ్యాధి. అలాగే అతని యొక్క ప్రవర్తనలో మార్పు రావడం. ఎందుకు? ఇది సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళ చూస్తాం. ఆల్జీమర్స్ డిసీజ్ బ్రెయిన్లో అనేక ఏరియాస్లో డ్యామేజ్ జరుగుతుందండి, ఎండిపోతుంది. తేలిక అర్థం కావాలంటే మెదడులో అనేక ప్రాంతాలు ఎండిపోతాయి. ఎండిపోతే బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు బ్రెయిన్లో ఒక సెంటర్కి మధ్య కోఆర్డినేషన్ ఉండబట్టి అన్ని సక్రమంగా జరుగుతాయి. ఒక సెంటర్ కూడా కోఆర్డినేషన్ కావాలి. ఆ పవర్ హౌసెస్ అన్నీ ఒకదాని కూడా కనెక్షన్ ఉన్నప్పుడే అన్నీ బాగుంటుంది. ఆరగానే అనేక బ్రెయిన్లో అనేక సెంటర్స్ ఉంటాయి, ఒకదాని గురించి లింక్ ఉండాలి. ఎప్పుడైతే 60-70 ఏళ్ళు వస్తాయో చాలామందికి ఆ కొన్ని సెంటర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి, ఎండిపోతాయి. ఎండిపోయేటికల్లా అక్కడ ఎండిపోవడంతో చోట జరిగేది దాంట్లో ప్రధానంగా డెమెన్షియా అంటే మతిమరుపు. ఈ డెమెన్షియా రావడం, మతిమరుపు రావడమే కాకుండా ఆల్జీమర్స్లో మనం చెప్పుకున్నాం అనేక సెంటర్స్, రకరకాల సెంటర్స్ డ్యామేజ్ అవుతాయి. దాంట్లో మన ప్రవర్తనలు అవన్నీ కూడా మనకి ఏంటంటే మన ప్రవర్తనలు ఉన్నాయంటే మన బిహేవియర్ అనుకోండి, అవి కూడా ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకోవాలి, కంట్రోల్ తీసుకోవాలి. ఎప్పుడైతే కొన్ని సెంటర్స్ డ్యామేజ్ అయిపోతే వాటి మీద కంట్రోల్ ఎప్పటికీ ప్రవర్తన లోపాలు డెవలప్ అవుతాయి. ఆ ప్రవర్తన లోపాలు డెవలప్ అయిన మతిమరుపు రావడమే కాదు, ప్రవర్తన కొంతమందికి అనుమానం జబ్బు వస్తుంది. అనుమానిస్తుంటారు. పెళ్ళాన్ని కూడా నువ్వు ఎవరితో పోతున్నావే, ఏదో చేస్తున్నావే అంటుంటాడు. లేదా అన్నీ అసలు ఏం మాట్లాడ తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, పిచ్చిగా మాట్లాడతారు. ఎంత మతిమరుపు కూడా వచ్చేస్తుందంటే వాళ్ళకి ఒక ఇల్లు ఇకుంటే ఇల్లు ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క ఇల్లు ఉంది, ఈ రోడ్డు అటుపక్క వెళ్తారు. వెళ్ళాక ఆ బ్రెయిన్లో చేసి అసలు ఆ పిక్చర్ పోతుంది, ఇమేజ్ ఉండదు, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదుగా. ఎందుకని సెంటర్స్ నాట్ ఫంక్షనింగ్. అలాగే బిహేవియర్ చేంజెస్ చాలా వస్తాయి. ఆ బిహేవియర్ చేంజెస్లో వచ్చారు. అందుకని సెక్స్ విషయంలో ఈ బిహేవియర్ చేంజెస్ చాలా ఇబ్బంది పెడతాయండి. అసలు ఒక్కోసారి అగ్రెసివ్గా ఉంటాయి, ఒక్కోసారి డల్ అయిపోతాయి. ఒక్కోసారి కొంతమందికి ఆ 80 ఏళ్ళు ముసలాడు ఉంటాడు, మనవళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు. ఈ పెళ్ళాన్ని చేయి పట్టుకుని రా సెక్స్ చేయాలి రా అని బెడ్రూమ్లో రాకపోతే చేసేది లేదు, పెట్టేది లేదు, తీసుకెళ్ళి ఆ బెడ్ పడేసి ఏదో పిచ్చిగా చేస్తారు. ఏమిటిది? దట్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ఆల్జీమర్స్ డిసీజ్. ఆ బ్రెయిన్లో ఒకదాని ఒకటి కోఆర్డినేషన్ కానీ ఇన్హిబిషన్స్ పోవడం వల్ల ఇష్టమని చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు కొంత గోలు పెడతారండి, ఇంట్లో అల్లుళ్ళు ఉన్నారండి, కోడళ్ళు ఉన్నారండి, మనవలు ఉన్నారండి, మా ఆయన ఏంటో అర్థం కాదు. అలాగే భార్య కూడా అలా చేస్తారు. మగడే కదా, ఆడవాళ్ళు కూడా అలా చేస్తారు. మొగ్గుని చంపు తినేస్తుంటారు. వాళ్ళు కూడా లేని బిహేవియర్ చేస్తారు, వాళ్ళకి ఆల్జీమర్స్ వస్తుంది. అయితే ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలో ఆల్జీమర్స్ డిసీజ్ ఎక్కువ. ఆల్జీమర్స్ డిసీజ్ అంటే ది డ్యామేజ్ ఆఫ్ సెంటర్స్ ఇన్ ది బ్రెయిన్లో పాడైపోవడం వల్ల, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ మతిమరుపు రావడం, బిహేవియర్ చేంజెస్ రావడం అవి ప్రధానమైన లక్షణాలు. దానివల్ల సెక్స్ పరంగా కూడా వాళ్ళలో ఒక విచిత్రమైన ప్రవర్తన అంటాం, విచిత్ర ప్రవర్తన చోటు చేసుకుంటుంది. ఇది చాలా కష్టం. ఆల్జీమర్స్ మామూలుగా చేయడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి కూడా వేరే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఒక మహాతే ఒక 20 to 30% కేసుల్లోనే కాస్త వాళ్ళని కొద్దిగా ఆర్డర్లో తీసుకురాగలుగుతాం. కానీ 70% కేసుల్లో ఆల్జీమర్స్ డిసీజ్ని దాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.